ఏంటబ్బాయ్, ఏడకెందుకు వచ్చారు? వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట. ఉచ్చు బిగించాం. ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకు చిక్కదు. దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్ళి చంపాలి. అదేనయ్యా అడవి ధర్మం. పెరిగి పెద్దయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్. కానీ కుమార్ ఇప్పుడిక్కడ లేడు. ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతని కోసమే. కుమార్ ఇప్పుడు ఎక్కడుంటాడు? అదో పెద్ద కథ. కొన్నాళ్ళ కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికొచ్చారు. ఎవరిళ్ళు ఇంత ముందు ఇక్కడ చూడలేదు? బలరాం గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు. నేను ఇతను సుబ్రహ్మణ్యంకి ఫ్రెండ్స్ అన్నా. నిజమా? రండి తమ్ముళ్ళు, లోపలికి రండి. నా పేరు గన్ని. కాదు, బెన్ని. నా పేరు శివ. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పండి, పర్లేదు. సుబ్రహ్మణ్యం చదువు కోసం పట్నం వెళ్ళాడు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. బలరామనా? సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నారు. బావా, సుబ్రహ్మణి ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్. మణి, నీతో పాటు చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడికొచ్చారు? నేనే వాళ్ళ అక్కడ పంపించాను. పోతే నల్లగా లావుగా ఉన్నాడే వాడే నాతో పాటు చదువుకుంటున్నాడు. ఎవరు? ఈ ఖడ్గమృగమా? ఇలాంటి వాళ్ళని కూడా కాలేజీలో చేర్చుకుంటారా? వాళ్ళకు సహాయం కావాలంట. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది బావా. ఇసం ఏంటో చెప్పరా బామర్ది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది, గిరి ఫార్మసీ. అక్కడ శివ ఉన్నాడు కదా, శివ వాళ్ళ ఫాదర్ డాడీ గిరిజ అనే దాని యజమాని. అరే ఏం పేర్లురా ఇవి? డాడీ గిరిజ. బావా, వీళ్ళు ఇక్కడ ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ ని నయం చేసే మందుని కనిపెట్టారు. బావా, వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమూలికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలండి. గంజాయా? బావా మెల్లగా. ఈ మందు తయారైతే అందరికీ మంచిది బావా. నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. డాడీ గిరిజ గారు నాకు ప్రామిస్ చేసి చెప్పారు. ఓడికి మంచి జరుగుతుందంటే ఈ బలరాముడు దేనికైనా తెగిస్తాడు. ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు. కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరాముడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు. కానీ గంజాయిలో క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ వినలేదే. ఇక్కడ బండ్లు జారుతాయి, కూర్చొంతో చూసుకుని రండి. అన్నా, ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాల. ఇట్టా ఉంటే ఇడికి పిల్లనెవరు నేర్చి కాళ్ళు పీకుతున్నారు.
నేను విషయం చెప్తే భయపడవుగా? భయమా? నాకా? అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలా లేవు. ఏంటి విషయం? ఏం లేదు, పాము. పామా? ఎక్కడ? కదలొద్దు, అది నాగుపాము. కదిలితే కాటేస్తుంది. దాన్ని కొట్టి చంపేయండి. చంపాలా? ఎందుకు? పావు ఏం పాపం చేసిందయ్యా? అడవనేది పావులకి, పొరుగు పుట్టరికి, మృగాలకి సొంతం. ఆ ఉన్న చోటికి మనం రావడమే తప్పు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. పాపం అయ్యా, అది సంటి బిడ్డలా. ఏదో చుట్టాలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దీన్ని తీసుకుని మా వెనకైనా. మావా, ఏంటి మావా, ఏంటి ఇక్కడ? ఏం లేదురా, వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అన్నతో చెప్పి ఆ మందంటే ఇప్పించు. నీకు తెలుసుగా మావా, పరిచయం లేని వాళ్ళతో ఈ వ్యాపారం చేయమని. అరే, మనకిళ్ళు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నాను కదా. సరే రామని అడిగి చూస్తాను. ఈయన నాకు చాలా సహాయం చేశాడు. రండి వెళ్దాం. వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. రిస్కో ఓడల ద్వారా సింగపూర్, అక్కడి నుంచి అంటే యూరప్. ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా. కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా. నాకు 2 వారాలు టైం కావాలి. 2 వారాల? మొక్కలు బాగానే ఎదిగినాయి. కోసి ఎండేసి ప్యాక్ చేయడమే. సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం. ఆ పైన రిస్క్ మీదే. కూసంత తొందరగా నడవండి అయ్యా. పొద్దుగూకేలోగా అడవిని దాటేయాలా? అయ్యో, వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఏమైంది? కొండవాగు పొంగి పొల్లుతోంది. మనం చింతపల్లి రూట్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. మాట్లాడుకున్నారా? అరే త్వరగా రండి. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? చింతపల్లి అడ్డ రోడ్లో 2 వారాలుగా పులి తిరుగుతోందట. ఎంతవరకు 5గురిని చంపేసిందట. అడ్డ రోడ్లో పులి తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద కొనుక్కులేదు. అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది? ఈ అడవిలో వేరే పులులు కూడా ఉంటాయి కదా. ఈ అడవి గురించి బొత్తిగా నీకు తెలియకలా మాట్లాడుతున్నావు. ప్రతి పులికి అడవిలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చెయ్యందుకో. అయితే పుల్లున్న అడవిలోకి మనం వెళ్ళేది? కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటేయాలి. రా, త్వరగా రా. రండి రండి. ఏమిటా శబ్దం? పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడొచ్చేశాడు. మనసా కవ్వించకే నన్నిలా. ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? నాకు తెలుసులే. చేసేటప్పుడు చెప్పు, మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే. నీ సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. ఓ రైసు చూద్దాం. జానికే కదా నీ పేరు? కాదు, సుమతి. ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటది. చీపురు కట్టి తిరిగేయాలా? ఏంట్రా తనతో? ఏం లేదన్నా, తను నాకు గేలం వేయాలని చూస్తుంది. ఏంటి? తను నాకు గేలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయిన. రాత్రి వెళ్ళిన బండి ఇంకా రాలేదేంట్రా? ఇంకా రాలేదా? అవును. ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే? రేయ్, నీ దరిద్ర పునరు డబ్బును ఎదవా. అలా జరుగుంటుందేమో అన్నానంతే.
మనసా కవ్వించకి శశి శశి శశి. నెమలి వాహనం రాలేదు, నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిలే. అన్నా అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచుంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96. ఏంటి కుమార్, పోటీకి వస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. మీరా నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. నేనేమీ చేయకుండా ఊరికే తిని నాకు కూర్చోను. కూడా ఊరికే ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. పరా. అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా? మురికి ఎక్కడుందో నేను చూపిస్తాను. గుద్దినట్టే వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు తీసుకురా. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? డాడీ పెద్ద ప్రాబ్లం అయింది. మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. అప్పుడే 3-4 జీపుల్లో ఎవరో వచ్చారు. లారీని తీసుకువెళ్లారు. శివాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఎవరు మిస్టరీ వాళ్ళు? తీసుకెళ్ళింది కాదురా, డిమాండ్ 1.5 అడిగింది ఇచ్చేద్దాం. అబ్బాయి ప్రాణాలతో చెలగాటం వద్దు. మనకు అబ్బాయే కదా ముఖ్యం. వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు. అది తెలియకముందే ఏంటి ఏమైంది మేస్త్రి? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి. తీర్చక తప్పదు. ఇది ఇప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళాడు మొహాన్ని కొట్టు. నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఈగ వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి? అదేగా ఇప్పుడు చెప్పింది. నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్ళారని. భద్రా బండిది, నువ్వు రా. నేను వస్తాను. నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేనే కడగాలనుకుంటా. రే బషీరా, డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదరుతో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురారా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాడిని ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండ్రా. పోరా పో. ఈయన్ని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. నీకెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు? ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు. ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే. ఈయన దీన్ని ఈయన కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా. అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి. ఈ లారీ నాది. మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? 1వ నెంబర్ 8వ సంధిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినా అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి.
నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. నస్తానా అడుగుతున్నాడుగా ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో ఏసేయండి.